అందరికీ నమస్కారం. కర్కాటక రాశివారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. గోచార ఫలితాలు. కర్కాటక రాశివారికి ఈ సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మీ కెరీర్కు సంబంధించి వృత్తిరీత్యా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు పనిలో చాలా నిమగ్నమై ఉంటారు. మీరు వృత్తి ప్రయోజనాల కోసం మరొక నగరానికి లేదా దేశానికి వెళ్లవలసిన అవకాశం ఉంది. కానీ అధిక ప్రయోజనకరమైన పరిస్థితులకు దారి తీస్తుంది. వ్యాపారం చేస్తున్నవారు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీరు పన్నుకు సంబంధించిన ప్రభుత్వ పరమైన షరతులను అన్నింటినీ పాటించవలసి ఉంటుంది. లేదంటే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు లేదా పన్ను నోటీసును పొందవచ్చు. ప్రేమ సంబంధాలకు ఈ నెల ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమతో కూడిన వాతావరణం ఉంటుంది. బృహస్పతి అనుగ్రహముతో మీ ప్రేమ వివాహ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. వివాహితుల విషయానికి వస్తే మీ వివాహ సంబంధం హెచ్చుతగ్గులతో ఉంటుంది. మీ జీవిత భాగస్వామి అతని లేదా ఆమె కుటుంబ సభ్యుల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. దీని ఫలితంగా మీ ఇద్దరి మధ్య టగాఫ్వార్ పరిస్థితి ఏర్పడవచ్చు. కొన్నిసార్లు అతను బాధాకరమైన విషయాలను చెబుతాడు, కాని వినడానికి బాధ కలిగించవచ్చు. ఫలితంగా మీ సంబంధంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విభేదాలను నివారించండి. విద్యార్థులకు ఈ మాసం లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ చదువులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి మంచి గ్రేడ్లు పొందడం వల్ల మీ మనస్సు సంతృప్తి చెందుతుంది. కుటుంబ జీవితం. కర్కాటక రాశివారికి ఈ మాసం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రెండవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు రెండవ ఇంట్లో సంచారం చేస్తాడు. ఇది అనుకూలమైన స్థానం. ఇది కుటుంబ కీర్తిని, పెద్దల గౌరవాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ వారికి తగిన గౌరవం అందుకుంటారు. కుటుంబంలో సాన్నిహిత్యం ఉంటుంది. కాని తిరోగమన శని 9వ ఇంట్లో కూర్చుని సూర్యుడిని చూస్తాడు. ఇది పరస్పర ఉద్రిక్తతను కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ అత్తమామల కుటుంబం వారితోనూ వాదించుకోవడం మానుకోండి. సెప్టెంబరు 16న సూర్యుడు 3వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నందున నెల చివరి భాగంలో పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. మీ 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు సెప్టెంబర్ 18న మీ 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది కుటుంబ ఐక్యత, ప్రేమ ఆప్యాయతలను మెరుగుపరుస్తుంది. అయితే మీ తల్లికి నెల మొదటి సగంలో ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి ఆమె పట్ల శ్రద్ధ వహించండి. సెప్టెంబరు 23న సూర్యుడు ఇప్పటికే ఉన్న కన్యారాశిలోని 3వ ఇంట్లోకి బుధుడు కూడా ప్రవేశిస్తాడు. ఇది మీ సోదరులు, సోదరీమణులతో మీ బంధాన్ని బలపరుస్తుంది. పరస్పర అనురాగ భావనను పెంచుతుంది. ఒకరి ఆలోచనల నుండి మరొకరు లాభం పొందుతారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. నెల మొత్తం బృహస్పతి 3వ ఇంటిని ప్రభావితం చేస్తాడు. ఇది మీకు విజయాన్ని తెస్తుంది. 3వ ఇంటిపై కుజుడు యొక్క దృష్టి సోదరులతో విభేదాలకు కారణం కావచ్చు. వృత్తి, ఉద్యోగాలు. కర్కాటక రాశివారికి ఈ నెల మీ కెరీర్కు సంబంధించి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ నెలలో 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ 12వ ఇంట్లో ఉంటాడు. దీనివలన మీ పనిలో ఒక 100% సహకారం ఉంటుంది. ఫలితంగా పనిలో మీ స్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. మీరు వృత్తి ప్రయోజనాల కోసం మరొక నగరానికి లేదా దేశానికి వెళ్లవలసిన అవకాశం ఉంది. కానీ అధిక ప్రయోజనకరమైన పరిస్థితులకు దారి తీస్తుంది. అనేక సమావేశాలకు హాజరు కావడం మరియు అంతర్జాతీయంగా కూడా ప్రయాణించడం. మీ తీవ్రమైన షెడ్యూల్ కారణంగా మీరు కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండవచ్చు. కానీ ఇది మీ వృత్తికి అద్భుతమైన సమయం. బృహస్పతి 11వ ఇంట్లో ఉంటాడు. దీనివలన మీ ఉన్నతాధికారులు మీ పనితీరుతో సంతోషిస్తారు. వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. వ్యాపారం. కర్కాటక రాశివారికి సెప్టెంబర్లో వ్యాపారపరంగా చూస్తే దేశం వెలుపల వ్యాపారం చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాములతో సరిగ్గా వ్యవహరించడం మరియు వారికి సమాన హోదా ఇవ్వడం ద్వారా మాత్రమే మీరు మీ వ్యాపారంలో పురోగతి సాధించగలరు. ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ప్రభుత్వ రంగం నుండి లాభాలు చేకూరుతాయి. 7వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి ఫలితంగా మీ వ్యాపారం బాగా పనిచేయడం ప్రారంభమవుతుంది. మీకు ఒక ముఖ్యమైన ప్రముఖ వ్యక్తి లేదా మీకు సలహాదారుగా పనిచేసే సీనియర్ వ్యక్తి సహాయం ఉంటుంది. మీరు వారి మాటలకు కట్టుబడి వాటిని పాటించడం ద్వారా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. ఆర్థిక స్థితి.
కర్కాటక రాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. ఒకవైపు ఈ నెలలో మొదటి భాగంలో సూర్యుడు 2వ ఇంట్లో ఉంటాడు. అయితే ఈ నెల మొత్తంలో బృహస్పతి 11వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఎవరూ అడ్డుకోలేరు. మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. మీరు ఆ డబ్బును సద్వినియోగం చేసుకుంటారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. మీరు సంపదను పొందడంలో కూడా విజయం సాధిస్తారని ఇది సూచిస్తుంది. మీరు ప్రభుత్వ రంగం నుండి కూడా ప్రయోజనం పొందుతారు. కానీ కుజుడు ఈ నెల మొత్తం 12వ ఇంట్లో ఉండటం మరియు శని 8వ ఇంట్లో తిరోగమనంలో ఉండటం వలన డబ్బు ఒక వైపు నుండి వస్తుంది మరియు డబ్బు మరొక వైపు నుండి వెళ్లే అవకాశం ఉంది. మీరు మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఖచ్చితంగా అవసరమైన వాటిని మాత్రమే ఖర్చు చేయండి. మీ మిగిలిన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. డబ్బు వచ్చినప్పుడు పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టండి. తద్వారా మీరు అనుకూలమైన ఆర్థిక పరిస్థితిని పొందవచ్చు. ఆరోగ్యం. కర్కాటక రాశివారికి ఈ మాసం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం గొప్పగా ఉన్నప్పటికీ కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. శని 8వ స్థానంలో తిరోగమనంలో సంచారం చేస్తాడు. మీరు మీ ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉంటే పెద్ద అనారోగ్యాన్ని తీసుకురావచ్చు. అయితే మీరు మీ దినచర్య ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహిస్తే మీరు ఆరోగ్య కష్టాలను నివారించవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి. నెల 2వ భాగం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉండవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ 12వ ఇంట్లో ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు ఉంటాడు. అంటే మీ ప్రియమైన వ్యక్తి కొన్ని ముఖ్యమైన పని కోసం మరొక నగరానికి వెళ్లవలసి ఉంటుంది. మీరు కొంతకాలం విడిపోతారు. మీ మధ్య కొంత దూరం ఉండవచ్చు. కానీ బృహస్పతి 11వ ఇంట్లో కూర్చుని 5వ మరియు 7వ ఇళ్లను చూస్తాడు. మీ ప్రేమ పరిపక్వతను చూసే ప్రయోజనాన్ని ఇస్తుంది. మీరు ఒకరిపై ఒకరు ఎక్కువగా ఆధారపడతారు. ఒకరినొకరు విశ్వసిస్తారు. మీరు ప్రేమ వివాహం చేసుకునే మార్గంలో ఉంటారు. మీ ప్రియురాలితో చర్చించగలరు. ఇది 2 పక్షాల ఆమోదంతో ప్రేమ వివాహానికి దారి తీస్తుంది. వివాహితుల విషయానికి వస్తే మీ వివాహ సంబంధం హెచ్చుతగ్గులతో ఉంటుంది. మీ జీవిత భాగస్వామి అతని లేదా ఆమె కుటుంబ సభ్యుల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. అంతా సవ్యంగా సాగనప్పటికీ 7వ స్థానానికి అధిపతి అయిన శని ఈ మాసమంతా 8వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. అత్తమామలతో మంచి సంభాషణ అవసరం. ఎందుకంటే జీవిత భాగస్వామి తన కుటుంబం పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. కుజుడు 12వ ఇంటి నుండి 7వ ఇంటిని చూస్తున్నప్పుడు మధ్యమధ్యలో ఏదైనా కఠినంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ఉత్తమమైన విషయం ఏమిటంటే 7వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి వివాహాబంధాన్ని రక్షిస్తుంది. విద్యార్థులకు. కర్కాటక రాశి విద్యార్థులకు సెప్టెంబర్ నెలలో వారి చదువులలో మెరుగైన పురోగతిని కలిగి ఉంటారు. ఈ నెలలో వారి దృష్టి మరింత పదునుగా మారవచ్చు. మీ చొరవ మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి. విద్యా విషయాలలో ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ నెల విద్యా విషయాలకు మంచి కాలంగా కనిపిస్తోంది. పాఠశాల విద్యార్థులు మంచి ప్రదర్శన కనబరుస్తారు. కొన్ని తాత్కాలిక అడ్డంకులు తెచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. జ్ఞాపకశక్తి నిలుపుదల సాధారణంగా మెరుగ్గా ఉంటుంది. స్మార్ట్నెస్ మరియు సిట్యుయేషనల్ బ్రిలియన్స్ కూడా బాగుంటాయి. విదేశీ విద్యకు సంబంధించిన అవకాశాలు ఈ నెల ద్వితీయార్థంలో బాగా పనిచేస్తాయి. కర్కాటక రాశివారు పాటించవలసిన పరిహారములు. ప్రతిరోజూ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శివపార్వతులను మరియు గణేశుడిని క్రమం తప్పకుండా పూజించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.